వెల్కమ్ టు మంగళగిరి న్యూస్. ఈ రోజు మంగళగిరి న్యూస్ లో మనం కవర్ చేస్తున్నటువంటి సెగ్మెంట్ ఏంటంటే గత కొన్ని రోజుల నుంచి ఎక్కువగా ట్రెండ్ అవుతున్నటువంటి న్యూస్ బర్డ్ ఫ్లూ. ఈ బర్డ్ ఫ్లూ సంబంధించి చాలా వ్యతిరేకంగా అయితే మాటలు అయితే వినిపిస్తున్నాయి. అయితే నిజంగా బర్డ్ ఫ్లూ ఎంతవరకు ప్రమాదకరం ఏంటి, అలానే బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ వ్యాపారస్తులు ఎవరైతే చికెన్ షాప్ నడుపుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా నష్టపోతున్నారు. అసలు వీళ్ళు ఎందుకు నష్టపోవాల్సి వస్తుంది, బర్డ్ ఫ్లూ అసలు దేనికి వస్తుంది, ఇది ఎంతవరకు ప్రమాదకరం, దీన్ని కన్స్యూమ్ చేసుకోవడం వల్ల ఎవరైనా తినే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, మొత్తం వీళ్ళని అడిగి తెలుసుకున్నాము. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈవెన్ ఇక్కడ వైరస్ ఉన్నటువంటి కోడిని వీళ్ళు తీసుకెళ్లి అక్కడ వాళ్ళు వండుకొని తిన్నా గానీ 40 degrees అబౌవ్ మనం ఉడికించినప్పుడు, దాన్ని బాయిల్ చేసినప్పుడు దాంట్లో ఉన్న వైరస్ మొత్తం కూడా చనిపోతుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు కుకింగ్ చేసే ప్రాసెస్ లో ఏం చేస్తారు, ఎవరైనా పసుపు గానీ యాంటీవైరస్ లాంటి పసుపు గానీ ఉప్పు గానీ మొత్తం కూడా కలిపేసి మిశ్రమంగా చేసుకుని వీళ్ళైతే యూజ్ చేస్తారు. అలా చేసే క్రమంలో దాంట్లో ఈవెన్ ఇంకా ఏమైనా వైరస్ ఉన్నా గానీ అది మొత్తం కూడా చనిపోతుంది. అది అసలు ఏ మాత్రం ప్రమాదకరం కాదని చెప్పి సార్ చెప్తున్నారు. సో ఇంకా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని మాట్లాడినారు, అంటే కొన్ని రోజులు తినొద్దని చెప్పి అన్నారు. దాన్ని వీళ్ళు సీరియస్ గా తీసుకొని మొత్తం కూడా దీని వల్లే నిజంగా జరుగుతుందని చెప్పి అనుకుంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అదేంటంటే ప్రస్తుతానికి కొంచెం స్లో కన్జ్యూమ్ చేయడం ఆపండి అన్నారు. ఆయన ఏమన్నాడంటే చికెన్ గునియా అనుకున్నట్టు కరోనా టైంలో మనం ఎలా అయితే మనుషుల్ని దూరంగా ఉంచుదాం అట్లాగే బోర్డ్స్ కూడా దూరంగా ఉంచి వాటిని ఒకే పాతిపెట్టారు. వాస్తవానికి అయితే అక్కడ జరిగింది, కాకపోతే అది బోట్స్ బోర్డే వస్తుంది. ఏంటంటే చలికాలంలో ఏమవుతుందంటే మనకి అంత ఇంటర్నేషనల్ నుంచి బోర్డ్స్ ఏదో వైరస్ అటాక్ అయి ఉంటారు. కాకపోతే మన కృష్ణా గుంటూరు జిల్లా అయితే ఏమీ లేదు. సోషల్ మీడియా చూసిన తర్వాత అందరూ ఏమంటున్నారంటే ఏమైనా వస్తాయా గోరంత దాన్ని కొన్నంత చేసి చూపిస్తున్నారు. అంతా మనం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు కూడా ఎప్పుడే వస్తాం పెండింగ్ అనేది వస్తాయి. మాకు పోల్ట్రీ నుంచి మరి రేట్లు ఏమైనా తగ్గడం జరిగింది? రేటు వాటి రూపాయి తగ్గలేదు. మరి వస్తున్నారా జనాలు తగ్గారు, రేట్ లేదు తగ్గారు. ఇంకోసారి ఇప్పుడు ఈ డిసీజెస్ అనేవి ఎవ్రీ ఇయర్ కామన్ అంట కదా, మరి ఎందుకు ఇప్పుడు బర్డ్ ఫ్లూ ప్రత్యేకంగా చూస్తున్నారు అందరూ? అది మనకి ఇక్కడ జరిగేసరికి మన బిసైడ్స్ జరిగింది కదా, ఈస్ట్ వెస్ట్ జరిగింది కదా, నియర్ టు అది కదా, దాని ఇంపాక్ట్ ఎక్కువ. అదే తిరుపతిలోనో శ్రీకాకుళంలో విజయనగరంలో జరిగిందని చెప్పి ఇక్కడ జరిగిందంట ఇప్పుడు ఏంటంటే అమ్మ మన ఈస్ట్ అంటే మనకి 100 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్, వెస్ట్ అంటే ఇంకా దగ్గర అనే ఫీలింగ్ లో ఉన్నాం. మీరైతే ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ కస్టమర్స్ కి? ఆ కస్టమర్లకి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. మేమైతే చనిపోయిన కోడి అనేది పోయాము. మీరు వచ్చిన తర్వాత కోయటమే జరిగింది. ఇంకేసి ఏమన్నా ముందు కోళ్లు కోసినా సరే మంచి కోళ్లు కోసి ఉంచుతాం. రేపు సండే, ఇవాళ సాటర్డే కదా, ఇప్పుడు మాకు మిడ్ వ్యాలీ మంజీరా డెలివరీ డెలివరీ ఎప్పుడప్పుడే కోసిస్తాం. ఆ వాల్యూ అనుకోండి 30,000 అవుతుంది, వాళ్ళ వల్ల 30,000 అవుతుంది. సో కస్టమర్స్ కి సేఫ్టీ మొత్తం తీసుకుని మేము చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎవరు భయపడాల్సిన అవసరం చెప్పి నేనైతే అష్యూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకోసారి ఇక్కడ రెస్టారెంట్ లో కూడా ఆర్డర్స్ తగ్గినాయి, లేకపోతే అక్కడ కూడా ట్రాఫిక్ అంతా అవుతున్నాయి? లేదు సార్, రెస్టారెంట్ కూడా నాన్ వెజ్ తగ్గించేసారు కూడా, అక్కడ కూడా తగ్గించారు. మటన్ పడ్డా నెక్స్ట్ కూడా అలానే సాగుతుందా? నెక్స్ట్ కూడా బాగానే కట్టారు. రోజు 10 ట్రైలు 3 ట్రైలు 2 ట్రైలు. మీరేం చెప్పదలుచుకుంటున్నారు కస్టమర్స్ కి? దీని గురించి చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేసే బాధ్యత మీపై ఉంది. ఎందుకంటే మీరే కాబట్టి అది అన్నది కస్టమర్ కి మీకు ఆ రిలేషన్ ఉంది కాబట్టి మీ ద్వారా మీరు అప్పీల్ చేయండి వాళ్ళకి. దీనివల్ల ఇబ్బంది ఏం లేదు సార్. దీనివల్ల ఇప్పుడు మనం ఇబ్బంది అంటే బర్డ్ఫ్లూ అనేది ఏంటంటే శీతాకాలం కాలంలో బర్డ్ఫ్లూ వచ్చి బట్టలు వల్ల పారాలు ఎక్కువ వాలి, దానివల్ల బ్లఫ్లు దానివల్ల వచ్చి దానికి దానివల్ల మనుషులు మాత్రం రాదు. ఏం మాత్రం రాదు, అది ట్రాన్స్ఫర్ డిసీజ్ కాదు, కేవలం బర్డ్స్ టు బర్డ్స్ మాత్రమే వస్తుందని చెప్పి అన్న కూడా చెప్తున్నారు సార్. ఇంకా మామూలుగా అయితే మీకు జనరల్ గా ఏ విధంగా సేల్ జరుగుతాయి? ఆదివారాలు కూడా ఇప్పుడు ఎలా? ఆదివారాలు కూడా కనీసం 100 కోళ్ళు 100 కోళ్ళు పోస్తాం పక్క. ఇప్పుడు 50 కోటి 40 కూడా అవుతాయి భయం ఉంది. మళ్ళీ రేటు మాత్రం తగ్గట్లేదు. బర్డ్ఫ్లూ రానప్పుడు 200, బర్డ్ఫ్లూ వచ్చినా 250 రేటు. సో సోషల్ మీడియాలో మీరు చేస్తున్నటువంటి ఈ నెగిటివ్ ప్రచారం వల్ల వీళ్ళైతే ఉపాధి కోల్పోవడం జరుగుతుంది. వీళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే షాప్ లో ఎవరైతే ఉంటారో గొడవలు పెట్టుకుంటారో వాళ్ళకి కూడా శాలరీ ఇవ్వలేని పరిస్థితులు అయితే వీళ్ళైతే ఉన్నారు. చాలా డిఫికల్టీస్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో WHO క్లియర్ గా చెప్పింది, NIH క్లియర్ గా చెప్పింది, కోళ్ళని శాంపుల్స్ తీసినటువంటి ఆ టెస్టింగ్ ఏజెన్సీస్ అనేటువంటి భూమాల వాళ్ళు కూడా క్లియర్ గా చెప్పారు.
సో ఇది కంప్లీట్లీ ఒక మిర్చి మాత్రమే, దీంట్లో ఎటువంటి ఇబ్బందులు అయితే లేదు. మీరందరూ కూడా రేపు ఆదివారం రేపు ఆదివారం అంటే రేపే రాబోతుంది ఆదివారం. సో ఈ ఆదివారం ఇప్పుడైనా మీరు కొద్దిసేపు కళ్ళు తెచ్చి మీకు ఉన్న అసలు ప్యాక్స్ చేసుకొని యథావిధిగా మళ్ళీ చికెన్ షాపులకు వెళ్ళి వాళ్ళ ఉపాధిని కల్పించడంలో మీరు మీ వంతు పాత్ర పోషించాలని మా మంగళ రివ్యూస్ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ఎండ్. అండ్ అట్ ద సేమ్ టైం మీ కామెంట్ ఏంటో కూడా కింద తెలియదు.